ఈరోజు స్క్రీనింగ్ క్యాంప్ 90% of diseases are preventable. Prevention is better than cure. So these are called NCD, non-communicable disease. Communicable అంటే అంటువ్యాధులు అంటే కోవిడ్, డయేరియాలు, ఇన్ఫ్లుయెన్జా అన్ని అంటువ్యాధులు కాకుండా వచ్చే ఏంటంటే ఇవన్నీ కూడా ప్రివెంటబుల్. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, యాంగ్జైటీ, లాస్ట్ యాంగ్జైటీ చెప్తాం, ఆల్కహాల్. ఈ ఏంటంటే వర్క్ అవర్స్ ఎక్కువ అవడం వల్ల స్ట్రెస్లో కొంతమంది తీసుకుంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ థింగ్ ఏంటంటే దాని దుష్ప్రభావాలు ఏమున్నాయి, స్మోకింగ్ వల్ల ఏమవుతుంది మీకు తెలియజేస్తే చాలా మంది కూడా తగ్గించుకుంటారు. దీంట్లో భాగంగా ముందు ఎనీ కంట్రీలో ఏంటంటే ఎవరి ఇయర్ స్క్రీనింగ్ ఉంటుంది. కొన్ని డిసీజెస్ 50 years దాటిన వరకు కొన్ని డిసీజ్ స్క్రీనింగ్ ఉంటుంది. 50 years దాటిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ కార్డ్ కొలోనోస్కోపీ ఉంటుంది. ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. కానీ స్క్రీనింగ్ వల్ల వాళ్ళంతా కంట్రోల్ చేయగలుగుతారు. వేరే మన కంట్రీలో ఇంకా అంతవరకు లేదు. వీఆర్ దేర్ టు సపోర్ట్. మేము ప్రొఫెషనల్లో ఉన్నాగా మేము అవైలబుల్. అండ్ వీ హ్యావ్ ఎ టైప్ విత్ ఏపీఎస్, ఆరోగ్య భద్రత. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అవర్ పీపుల్ ఆర్ దేర్. సిన్స్ యు ఆర్ ఫ్రంట్ రన్నర్ ఆఫ్ కమ్యూనిటీ, వీఆర్ దేర్ టు సర్వ్. సో ఈరోజు ఇక్కడ జాయిన్ అయినాక ఫస్ట్ టైం మన జిల్లా పోలీస్ కోసం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో దానికి కారణం ఏంటంటే నార్మల్గా పోలీస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది ఫిటెస్ట్ పీపుల్ ఇన్ ద సొసైటీ. అంటే అది రిక్రూట్ అయినప్పుడు when people are recruited into police force, so they are one of the fittest, and when they retire they are one of the unfittest, most unfit people. మనం ఏమైనా ఏ సర్వీస్ అయినా చూస్తే, ఏ ఉద్యోగం అయినా చూస్తే, సో మోస్ట్ అన్ఫిట్ విల్ బి పోలీస్ మ్యాన్ బై ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. సో దానికి కారణం ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్, డ్యూటీస్, తర్వాత టైం ఉండదు, హెల్త్ మీద అంటే శ్రద్ధ పెట్టడానికి టైం ఉండదు, వెరీ ఆడ్ వర్కింగ్ అవర్స్, there will be no proper fixed routine. So due to all these reasons, policemen become some of the most unfit members of the society. So దాని కోసమే అంటే మిగతా డిపార్ట్మెంట్స్ కి అంత అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి హెల్త్ మీద శ్రద్ధ పెట్టడం చాలా చాలా అవసరం. దాని దృష్టిని పెట్టుకొని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతుంది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు తిరుమల మెడికల్ హాస్పిటల్ దట్ వాళ్ళు ఒక్కసారి అంటే ఫస్ట్ టైం నాకు జాయిన్ ఏ రోజు నేను జాయిన్ అయ్యానో ఆ రోజు వచ్చారు. సో ఆ రోజు సొంతంగానే చెప్పారు, మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ మేము వచ్చి పెడతామని సొంతంగా చెప్పారు, నేను అడగకుండా. సో అది సొంతంగానే చెప్పారు. సో అదేవిధంగా జస్ట్ ఆన్ రిక్వెస్టింగ్ వన్స్ దే హావ్ కమ్ అండ్ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. సో వీళ్ళకు ఆరోగ్య భద్రత కూడా ఉంది. సో ఇంకా ఎవరికైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటే, అంటే ఇక్కడ అంటే మన మెడికల్ క్యాంప్ ఎందుకు పెడతామంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే స్క్రీనింగ్ కోసం మనకి ఏమేం వ్యాధులు ఉన్నాయి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది స్క్రీనింగ్ చేస్తేనే తెలుస్తుంది. స్క్రీనింగ్ అయినాక తర్వాత ఏమేం ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ కూడా మనం తీసుకోవాలంటే ఫర్దర్ గా ఆరోగ్య భద్రత కింద, బికాస్ ఇట్ ఈస్ కవర్డ్. సో అందరికీ అది కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ అందరికి ఏదో ఇది ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా కూడా ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారో, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్ టు యువర్ హెల్త్. కొంత హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. సో పని ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ హెల్త్ మీద అంటే హెల్త్ మీద దృష్టి పెట్టడం అంటే పని చేయకపోవడం కాదు. పనితో పాటు హెల్త్ కూడా మనం దృష్టి పెడితే ఖచ్చితంగా మనం వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఓరియంటేషన్, ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ హౌ యూ ప్లాన్, హౌ యూ ఆన్ వాట్ థింగ్స్ యూ ఫోకస్. సో అందరూ ఎవరైతే ఉన్నారో సో అందరూ కూడా మీ హెల్త్ బాగా చూసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ డాక్టర్ గారు చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం
ఏమైనా ఇల్నెస్ వచ్చినాక మనం దాని మీద దృష్టి పెడతాము. కానీ మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే, మనం మన ఫుడ్, మన డయట్ ప్రాపర్గా ఉంటే అండ్ కొంత ఎక్సర్సైజ్ చేస్తుంటే రెగ్యులర్గా, చాలా వరకు మనకి డిసీజెస్ అనేవి రావు. సో దాని మీద కూడా మీరందరూ దృష్టి పెట్టాల్సిన నేను కోరుకుంటున్నాను. సో అందరికీ ఈ మెడికల్ క్యాంప్ యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా నిన్న సిపిఆర్ ట్రైనింగ్ కూడా పెట్టడం జరిగింది. సో సిపిఆర్ ట్రైనింగ్ వాళ్ళు సొంతంగా తిరుమల మెడికల్ హాస్పిటల్ వాళ్ళు they themselves proposed that we will come and conduct the CPR training. So we are very very thankful to them that నిన్న వాళ్ళు CPR training కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఆల్మోస్ట్ all the members of the police force in the district, they will become familiar with CPR and CPR ఏముంటుంది, ఎలా చేయాలని. So that also will be very very useful. So we again thank తిరుమల మెడికల్ హాస్పిటల్. వాళ్ళంతా కూడా చాలా టైం స్పేర్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మనము అత్యున్నతమైన డాక్టర్ సునీల్ దేవావళి ఇక్కడ తీసుకున్నారా?